మనకు ఉత్తరాయణం దక్షిణాయనం అని రెండు ఆయనాలుంటాయి. ఉత్తరాయణం కాలాన్ని పుణ్యకాలంగాను, దక్షిణాయన కాలాన్ని దేవతలు నిద్రపోయే కాలంగాను చెబుతారు. ఉత్తరాయణం నుంచి దక్షిణాయనం ప్రవేశించే సమయంలో సూర్యుడు దక్షిణ దిశగా ప్రయాణం ప్రారంభిస్తాడు. ఈ కాలంలో కొన్ని పనులు చేయడం శుభప్రదం కాదని, దుష్పరిణామాలు తెచ్చిపెడతాయని హైందవ శాస్త్రాలు చెబుతున్నాయి. మరి ఈ దక్షిణాయనంలో చేయకూడని పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. జూలై నుంచి జనవరి మధ్య వరకు ఉండే కాలాన్ని దక్షిణాయనం అని పిలుస్తారు. ఈ కాలాన్ని దేవతల రాత్రి అని కూడా పిలుస్తారు. హైందవ శాస్త్రాల ప్రకారం ఈ సమయంలో దేవతలు విశ్రాంతి తీసుకుంటారని, శుభకార్యాలు చేయడం అంత ప్రయోజనకరం కాదని పండితులు చెప్తున్నారు. మరి ఈ దక్షిణాయనంలో చేయకూడని పనులు ఏమంటే, వివాహాలు, శుభకార్యాలు చేయకూడదు. గృహప్రవేశానికి, ఉపనయనానికి అనుకూలమైన కాలం కూడా కాదు. నూతన వ్యాపారాలు, పెట్టుబడులు పెట్టేందుకు కూడా దక్షిణాయనం అనుకూలం కాదు. కొత్త ఇంటి నిర్మాణానికి అనుకూలం కాదు. బంగారం, వెండి వంటి ఆభరణాలు కొనుగోలు చేసేందుకు కూడా దక్షిణాయనం నిషిద్ధం. అంతేకాకుండా దక్షిణాయనంలో శస్త్రచికిత్సలు చేయించుకోవడానికి, పెద్ద వైద్య చికిత్సలు చేయించుకోవడానికి కూడా అనుకూలం కాదని పండితులు చెప్తున్నారు. ఈ కాలంలో శరీరం బలహీనంగా ఉంటుందని, ఆరోగ్యం పూర్తిగా కోలుకోకపోవచ్చునని పండితులు చెప్తున్నారు.